పేరాలు ఏరుకోవడానికి తయారయ్యారు. మీరు ఇంకేమి ఏరుకుంటారు? 5 సంవత్సరాలు ఏరుకొని ప్రజలకు తమకే ఒక ఆలోచన వచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో తగరు అని చెప్పి మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉండమని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి ఈనాడు 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించి వైకుంఠ ద్వారం ద్వారా వారందరినీ కూడా ప్రత్యేకంగా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దేవాదాయ శాఖని నేను చేపట్టిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని మేము తీసుకోవడం జరిగింది. మీకు దేవాదాయ శాఖ అంటే పట్టదు. హిందూ ధర్మం, హిందూ ఆలయాల పట్ల గౌరవం లేదు. హైందవ సమాజం పట్ల మీకు ఆలోచన లేదు. సనాతన ధర్మాల పట్ల మీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అలాగే ఆగమ శాస్త్రం, ఆగమ పండితుల యొక్క ఆలోచన కనీసం తీసుకోవాలనేటువంటి విజ్ఞత మీకు లేదు. మీ 5 ఏళ్ల కాలం ఈ రాష్ట్రంలో సనాతన సంప్రదాయాలకి అడ్డుకట్ట వేశారు. ఆగమ శాస్త్ర నియమాలని ఒక్కరోజు కూడా పాటించిన దాఖలాలు లేవు. వైదిక ధర్మాలని మీరు పూర్తిగా మర్చిపోయారు. ఆగమోక్తని నిత్య విధులనికి మీరు తిలోదకాలు పలికారు. నిగమ ఆగమ నియమాలను మర్చిపోయారు. హిందూ ఆలయాల్లో ఏ సాంప్రదాయాలు ఉండాలో వాటికి ఎక్కడ కూడా మీరు వాటిని కాపాడే ప్రయత్నం చేయలేదు. 5 సంవత్సరాలు కేవలం మేకవన్న పుల్లుల్లాగా మీరు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారే తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా మొదటి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని ఇవాళ ఒక్కసారి మళ్ళీ పునశ్చరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మీరు చేసినటువంటి విన్యాసం, నిన్న మీరు చేసినటువంటి ఒక ప్రకృతి విరుద్ధమైన, సనాతన ధర్మాలకు విరుద్ధమైనటువంటి మీ యొక్క ప్రకటనలు చూశాక మళ్ళీ ఈ ప్రభుత్వం మేమేం చేస్తున్నామో చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. కనీసం విఘ్నులైనటువంటి పండితులను కూడా మీరు విస్మరించారు. వేదాన్ని మర్చిపోయారు. వేద పండితుల్ని మీరు గౌరవించడానికి మీకెవరికి ముందుకు రాలేకపోయారు. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక దేవాదాయ శాఖ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల్లో భాగమే ఈనాడు సనాతన ధర్మాన్ని పాటిస్తూ హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఆధ్యాత్మిక చింతన పరమావధిగా ప్రజలకు మరింత మెరుగైన దైవ దర్శనాలు ఉండాలని చెప్పి అన్ని ఆలయాలకు, అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆగమ పండితులకు, దేవాదాయ శాఖకు ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆలయాల్లో జరిగేటువంటి పూజాది కైంకర్యాలతో పాటు ఏ నిర్ణయమైనా సరే ఆగమ పండితుల యొక్క నిర్ణయానికి అనుగుణంగా ఉండాలి తప్ప ప్రభుత్వ అధికార యంత్రాంగం చొరవ తీసుకొని
ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం చేయకూడదని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే ఏ ఆలయంలోకి వెళ్ళినా అది వైష్ణవాలయమా, శైవాలయమా, అమ్మవారి ఆలయమా, లేకుంటే సుబ్రహ్మణ్య స్వామియా, లేకుంటే విఘ్నేశ్వర స్వామియా, ఏ ఆలయానికి వెళ్ళినా హిందూ ఆలయాల్లో ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి దైవ నామ కీర్తనలు ఉండాలే తప్ప వేరొక రకమైనటువంటి ఏ రకమైన కార్యక్రమం వినపడకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా లేకుంటే మైక్ సెట్లు పెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆగమ సాంప్రదాయాల ప్రకారం ఓంకార నాదంతో ఆ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే భక్తులకు వినిపించాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలను జరపాలని సతీమణి, తన కుమారుడు, తన కోడలు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని టెంపుల్స్ ఏమున్నా కూడా ఈ రాష్ట్రంలో ఆన్లైన్లోనే భక్తులకి టిక్కెట్లు కానీ ప్రసాదాలు కానీ పూజాది కార్యక్రమాలు కానీ ఉంచాలని చెప్పి చెప్పడం జరిగింది. చేయడానికి ఇప్పటికే దాదాపుగా 250 నుంచి 300 నియామకాలను చేయడానికి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళకి పరీక్షల ద్వారా ఎంపిక చేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. పెట్టమన్నాం. అలాగే డిప్యూటీ కమిషనర్ టెలిఫోన్ నెంబర్ కూడా అక్కడ ఉంచాలి. ఏ ఒక్కదానిలో విఫలమైనా మరి పై అధికారులకు కూడా ఈ సమాచారం ఏదైనా కంప్లైంట్ జరిగే ఉంటే వాటిల్లో చేయాలని చెప్పి కూడా చేయడం జరిగింది. సూపరింటెండెంట్ ఆఫ్ ర్యాంకులో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి ఇద్దరి వైఫల్యం కూడా కంటికి కట్టినట్టు కనబడడంతో వారిద్దరిని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంపూర్ణమైనటువంటి విచారణ నివేదిక వచ్చాక ఇంకా ఎంతమంది ఉన్నా సరే ఈ తప్పులో ప్రజలకు రక్షణ కలిగించేటువంటి అన్నప్రసాదాలు క్వాలిటీని ఎంత మెరుగుపరిచామో ఈ 2 మాసాల్లో ఒకసారి విచారించండి. భక్తులు ముందుకొచ్చి చెప్తున్నారు, అన్న ప్రసాదాలు బాగున్నాయి, లడ్డూ ప్రసాదాలు బాగున్నాయి, మంచి వాతావరణం ఉంది ఇప్పుడు అని చెప్పి వచ్చేటువంటి భక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తుంటే చూసి ఓర్చుకోలేనటువంటి ఓర్వలేని దుష్ట చతుష్టయంలో వ్యక్తులు మీరు. ఆ దుష్ట చతుష్టయంతో కలిసి నువ్వు నెయ్యి సంగతి ఎత్తావు. నెయ్యి ధర్మాలకి, హైందవ సంప్రదాయాలకి, సనాతన ధర్మాలకు కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం దైవత్వం మీద, దైవం మీద భక్తి శ్రద్ధలతో నిరంతరం దైవం ఆశీస్సులతో పరిపాలన బాగుండాలని కోరుకునేటువంటి నాయకత్వం మాది. దుస్సంఘటన జరగడం అనేటువంటిది బాధ కలిగించిన మరొకసారి పునరావృతం కాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు పాలకవర్గ సభ్యులకు, అధ్యక్షుడికి, ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈఓ తోటి ఇతర అధికారులకి ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా అందరి ఉమ్మడి ఆలోచనతో ఆగమ శాస్త్రాల ప్రకారం ఉత్సవాలు జరగాలి. ప్రతినిత్యం దైవ పూజలు, కైంకర్యాలు కూడా మనం ఆగమ పండితుల యొక్క విధానాల ప్రకారమే చేయండి. మీరెక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ని, రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల్ని కలుపుకొని మీరు సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క ఉత్సవాలు జరిగేటప్పుడే మళ్ళీ ఒకసారి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశి, రేపు వైకుంఠ ద్వాదశి,
2 రోజులు ప్రధానమైనటువంటి ఆగమ పండితుల ఆరాధ్యంగా భావించేటువంటి వైకుంఠ ద్వార దర్శనం. కానీ దీన్ని 10 రోజులకి పెంచారు. 10 రోజులకి పెంచడంలో ఆగమ పండితుల యొక్క ఆలోచన ఉందో లేదో తెలియదు. ఇవన్నీ కూడా పరిశీలన చేసి సరైన విధానంలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత కార్యక్రమాలు, ప్రణాళికలు, ఉత్సవాలు వైభవంగా జరిపించే కార్యక్రమాల్లో ఉమ్మడి ప్రణాళికతోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైభవోపేతంగా వారితో పాటు అన్ని ఆలయాల్లో కూడా దేవాదాయ శాఖలో మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.